అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, ఈ జనవరి మాసంలో మీరు ఈ చిన్న పరిహారం పాటించడం వలన సంవత్సరం అంతా కూడా మీరు ఉన్న బాధలనన్నిటిని కూడా తొలగించుకోవచ్చు. ఎలాంటివి అనంటే, అప్పుల బాధల నుండి, బంగారం అనేది బ్యాంకులలో పెట్టి విడిపించుకోలేని వారు, ఇంట్లో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటే కూడా, అలాగే మీరు మీ ఇంట్లో పిల్లలు సతమతం అవుతుంటే, సరిగా విద్య అనేది లేకున్నా, పిల్లలు చెప్పిన మాట వినకున్నా, ఇంకా ఎలాంటివి అంటే నరదిష్టి, నరఘోష ఇలాంటి సమస్యలన్నింటి నుండి కూడా ప్రతి ఒక్కదానికి కూడా విముక్తి పొందే మార్గం అన్నమాట ఈ చిన్న పరిహారము. అది ఏంటో తెలుసుకోబోయే ముందు నాదొక విన్నపము. మీరు మొదటిసారిగా నా ఛానల్‌ని వీక్షించుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ద్వారా ఇది యూట్యూబ్ అనేది రికమెండ్ వేరే వారికి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. 10 మందికి యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే నేను చేస్తాను. కాబట్టి అందరికీ షేర్ చేస్తే బావుంటుంది. ఇప్పుడు మనము ఈ ఈ పరిహారాన్ని అనేది తెలుసుకుందాము. ఈ పరిహారం అనేది ఈ మాసంలోనే ఎందుకు చేయాలి అనంటే, ఈ జనవరి మాసంలో 12 నెలల్లో మొదటగా వచ్చే మాసము కాబట్టి, అలాగే ఈ మాసంలో సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం మీకెప్పటికీ ఉంటుంది. దీనికి మీకు పెద్దగా దొరికని వస్తువులైతే ఏమీ చెప్పలేదు. కాబట్టి అందరి ఇంట్లో ఉండే ఒక చిన్న చిన్న వస్తువుల ద్వారా ఈ పరిహారాన్నైతే చెప్పాను. కాబట్టి శ్రద్ధగా వినండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా ముఖ్యమే కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి అనంటే, ఇది ఆదివారం రోజున చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రేపు వచ్చే ఆదివారము సాయంత్రము 6:30 గంటలకు మొదలుకొని 9:30 లోపు అయితే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఒక్క రోజులోనే మార్పు అయితే చూస్తారు. తప్పకుండా కామెంట్ చేస్తారు. అంత బావుంటుందన్నమాట ఈ పరిహారము. చక్కటి పరిహారాన్ని వివరిస్తాను చూడండి. అయితే ఈ పరిహారానికి కావలసింది పసుపు, కుంకుమ, నిమ్మకాయ అన్నమాట. మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒక నిమ్మకాయను తీసుకొని రేపు 6:30 గంటల ప్రాంతంలో మీకు ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఈ ప్రధాన ద్వారం వద్ద మీరు 2 సమాన భాగంలో ఒక నిమ్మకాయని మీరైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిమ్మకాయని సరిసగం అనేది కట్ చేసి మీ ప్రధాన ద్వారానికి ఇరుపక్కల కూడా పెట్టవలసి ఉంటుంది. ఇరుపక్కల పెట్టేసి మీరు పసుపు, కుంకుమ అనేది ఆ నిమ్మకాయలో వేయవలసి ఉంటుంది. చాలా చిన్న పరిహారం అండి, కానీ ఖచ్చితంగా ఆదివారమే చేసుకోవాలి. మీకు వీలైతే మీరు ఈ జనవరి మాసంలో వచ్చే 4 ఆదివారాలు చేసుకోండి. చక్కటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ ఈ నిమ్మకాయలనేది మీరు ఇరుపక్కల పెట్టేసి మీరు మనసులో కోరిక కోరుకోండి. మీకెలా అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా నిలబడండి. ఈ నిమ్మకాయలు మీకు ఎదురుగా పెట్టుకోండి. మీరు నిమ్మకాయలకి ఎదురుగా ఉండండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే నన్నైతే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. మీ జీవితం అనేది సంతోషంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇలా మీరు నిమ్మకాయని కట్ చేసి ఇరుపక్కల పెట్టేసి పసుపు, కుంకుమ అనేది చల్లిన తర్వాత మీరు ప్రధాన ద్వారము లోపలికి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇలా మీరు
కుడి కాలు పెట్టి ప్రధాన ద్వారం లోపలికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరితో కూడా ఈ సమయంలో ఇలా చేసే సమయంలో మాట మాట్లాడకుండా ఈ పరిహారాన్నైతే చేయవలసి ఉంటుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి కోపానికి గురి కావద్దు, ఒకరిని తిట్టకూడదు, ఎవరితో మాట్లాడకూడదు ఈ పరిహారం చేసేటప్పుడు. ఇంకా ఎవ్వరికీ కూడా చెప్పి చేయకూడదు ఈ పరిహారం. ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బయటి వాళ్ళకైతే చెప్పకండి. ఇలాంటి తంత్ర పరిహారాలను మీరు ఒకరికి చెప్పి చేయడం ద్వారా ఎలాంటి ఫలితం అయితే రాదండి. కాబట్టి ఫస్ట్ మీరు చేసుకోండి. మీకు ప్రతిఫలం ఉన్న తర్వాత, బాగుంది అన్న తర్వాత మీరు ఒకరికి తెలియచేయండి. కానీ ఈ పరిహారము మొదట్లోనే మీరు వారికి చెప్పడం ద్వారా అయితే మీకు ఎటువంటి ఫలితం అయితే దక్కదు. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకున్న తర్వాత మీరు మీ మీ ఇంటికి దిష్టి ఉన్న మనుషులకు దిష్టి ఉంటుంది, అలాగే ఇంటికి కూడా దిష్టి ఉంటుందన్నమాట. ఇలాంటి దిష్టులన్నీ తొలగిపోతాయి. మీ అందరికీ తెలిసిందే నరదిష్టికి నాపరాయన పగులుతుంది అనే మాట వినే ఉంటారు. మనం ఎంత అండి మనుషులము. కాబట్టి మీకు నమ్మకం లేకున్నా కూడా ఖచ్చితంగా నమ్మండి. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఫలితం అయితే మీరే పొందుతారు. ఎలా కట్ చేయాలి, ఏ విధంగా పెట్టాలి అనే విషయాన్ని ఈ ఫొటోస్ ద్వారా నేనైతే డిస్ప్లే చేసి మీకైతే ఈ వీడియోలో చూపించాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా 1కి 2 సార్లు చూసుకొని ఈ పరిహారాన్ని అయితే చేయండి. ఈ పరిహారాలన్నింటినీ కూడా నాకు నేను చెబుతున్నవి కాదండి, గొప్ప గొప్ప పండితుల నుండి తెలుసుకొని మీకు వివరిస్తూ చెప్తున్నవి. కాబట్టి అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, పసుపు పచ్చ నిమ్మకాయని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. గమనించండి, పసుపు పచ్చ నిమ్మకాయ. అయితే ఈ పసుపు పచ్చ నిమ్మకాయలోనే ఎన్నో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి దాగి ఉన్నాయి. కాబట్టి ఈ నిమ్మకాయను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని చేసిన తరువాత ఈ నిమ్మకాయ వక్కలు అనేవి ఇరుపక్కల పెడతాము కదా, అవి 2 లేక 3 రోజులలో అవి పాడవ్వడము, కుళ్ళిపోవడము, లేకపోతే ఎండిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. కుళ్ళిపోతే మాత్రము మీరు ఖచ్చితంగా మరో వారము చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఇలా కుళ్ళిపోవడం అనేది దేనికి సూచన అంటే, నరదిష్టి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఇలా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మీరు చేసిన తర్వాత ఈ నిమ్మకాయ వక్కలను తీసుకొని వెళ్ళి మీరు తులసి చెట్టు దగ్గరనో, లేకపోతే మీకు దగ్గరలో ఏ నది అయినా, ఏ కాలువ అయినా పారే నీటిలో ఈ నిమ్మకాయ వక్కలను వేయవలసి ఉంటుంది. ఇలా పారే నీటిలో ఈ వక్కలను వేసిన తర్వాత సరాసరి ఎక్కడికి వెళ్ళకుండా మీరు ఇంటికి రావలసి ఉంటుంది. మీ ఇంటికి వచ్చాక కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని, లేకపోతే వీలైతే మీరు తలస్నానం అనేది చేసిన తర్వాత మీరు తులసి చెట్టు దగ్గర వేసినా కూడా పర్లేదండి. కాబట్టి అలా వేసిన తర్వాత వీలైతే కాళ్ళు, చేతులు, మొహం అయితే కడుక్కోండి. బయటికి వెళ్తే మాత్రము స్నానం అయితే చేయండి. చేసిన తర్వాత మీరు మీ ఇంటిలో దీపారాధన చేసుకోవాలి.